దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు మరో అడుగు పడింది. విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం కోసం 9 అంతస్తుల భవన నిర్మాణానికి రైల్వే శాఖ టెండర్లకు పిలిచింది. 2 సెల్లార్లు పార్కింగ్తో కలిపి మొత్తం 11 అంతస్తుల భవనాన్ని నిర్మించబోతున్నారు. 149 కోట్ల 16 లక్షల రూపాయల అంచనా వ్యయంతో భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు చేసింది. 2 ఏళ్లలో భవనాల నిర్మాణాలు పూర్తి చేయాల్సిందిగా రైల్వే శాఖ గడువును నిర్దేశించింది. టెండర్ల దాఖలుకు తుది గడువు డిసెంబర్ 27గా నిర్ణయించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను విశాఖ నుంచి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఉత్తరాంధ్ర ప్రజల ఒక ఆశ ఈ రోజు నెరవేరుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా వాల్తేర్ డివిజన్ లో ఉన్న విశాఖపట్నం రైల్వే జోన్ కి సంబంధించి చాలా పోరాటాలు జరిగాయి. ఎందుకంటే ఒకప్పుడు ఏ విధంగా అయితే విశాఖ ఉప్పు ఆంధ్రకి హక్కుంటే పోరాటాలు జరిగాయి, అదే సేమ్ విషయంలో విశాఖకు సంబంధించి ఒక ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి. అది చేయటం వల్ల ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా అక్కడ ఆర్థిక లోటు కావచ్చు, లేకపోతే ఇక్కడ పడుతున్న ఇబ్బందులు కావచ్చు, వీటన్నిటి నుంచి కూడా బయటపడటానికి ఒక అవకాశం ఉంటుందంటూ కూడా చాలా వరకు కూడా పోరాటాలు చేశారు. కానీ అది ఎప్పుడు కూడా సాధ్యం కాలేదు. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి చేసినప్పటికీ ఈ రోజు తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని దానికి సంబంధించి లాస్ట్ టైం మీటింగ్ ఏదైతే జరిగిందో విశాఖపట్నంలో, దానికి పెందుర్తిలో జరిగిన మీటింగ్ లో విశాఖకి రైల్వే జోన్ కేటాయించడం జరుగుతుందంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ రోజు చూసుకుంటే శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఎందుకంటే దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించి ఇక్కడ 11 అంతస్తుల భవనాన్ని 2 ఫ్లోర్లు అనేది పార్కింగ్ స్థలం ఉంటుంది. మిగతా 9 ఫ్లోర్లు అడ్మినిస్ట్రేషన్ సంబంధించి, అదేవిధంగా మిగతా కార్యకలాపాలు చేసుకోవడానికి అయితే అక్కడ ఫ్లోర్స్ అయితే పెట్టడం జరిగింది. మొత్తం 11 ఫ్లోర్లు నిర్మాణం కోసం అయితే ఇప్పటికొచ్చి పూర్తిగా ఒక టెండర్లు పిలవడం జరిగింది. ఇప్పటికే చాలా మంది అయితే ఉత్సాహం చూపిస్తున్నారు. ఎందుకంటే రైల్వే టెండర్లు అంటే కాస్త మొన్నటి వరకు చూసేటప్పటికి రాష్ట్రంలో ఎటువంటి టెండర్లు వేయడానికి కూడా అసలు ఎవరు కూడా వచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు చాలా జోరుగా సాగుతున్నాయి టెండర్లన్నీ కూడా. భవన నిర్మాణం కోసం గత ప్రభుత్వం ఏదైతే స్థలం కేటాయించాలంటూ కూడా చెప్పిందో రైల్వే శాఖ అధికారులు చెప్పినప్పుడు గత ప్రభుత్వం అయితే దాన్ని కేటాయించలేదు. కానీ తాజాగా చూసుకునేటప్పటికి వాళ్ళకు కావాల్సిన స్థలాన్ని కూడా మొత్తం పూర్తి స్థాయిలో అందించడం జరిగింది. దాంతోనే భవన నిర్మాణం కూడా శరవేగంగా సాగుతుంది. 2 సంవత్సరాల కాలంలోనే మొత్తం 11 అంతస్తుల భవనాన్ని కూడా నిర్మించాలి. ఇక్కడ రైల్వే జోన్ కి సంబంధించి పూర్తి కార్యకలాపాలను కూడా ఎక్కడి నుంచి విశాఖపట్నం నుంచి నిర్వహించాలంటే కూడా వాల్తేర్ డివిజన్ కి సంబంధించి కూడా పూర్తిగా ఒక క్లారిటీ వచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతోనే మొత్తం అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా, ఎందుకంటే విశాఖపట్నం వాల్తేర్ డివిజన్ వచ్చేటప్పటికి ఒక వైజాగ్ మాత్రమే ఇది కాదు. ఎందుకంటే విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి పొద్దున్న అక్కడి నుంచి రావటం, ట్రావెల్ చేయడం, దాంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయి కనుక దీనికి సంబంధించినంత వరకు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భవన నిర్మాణాలు కూడా 2 సంవత్సరాల్లోనే క్లియర్ చేయాలని చెప్తున్నారు. మొత్తం 140 లక్షలు అంటే దీనికి సంబంధించిన వ్యయం కూడా ఎంతవరకు ఉంటుందంటే దానికి సంబంధించి 11 అంతస్తులకి ఏ ఫ్లోర్ కి ఎంత వరకు ఖర్చు అవుతుంది, దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తీసుకున్నారు. ఇప్పుడు వరకు 27 వరకు టెండర్ల యొక్క ప్రక్రియ కొనసాగింది కనుక ఇప్పుడు ఆ ప్రక్రియకి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో చాలా మంది కూడా పార్టిసిపేట్ చేశారు. మొత్తం ఎవరైతే టెండర్స్ వేశారో వాళ్ళకి సంబంధించినంత వరకు ఎంతవరకు చేయగలుగుతారు, వాళ్ళ యొక్క కంపెనీకి సంబంధించిన రెప్యుటేషన్ ఏంటి, అదే విధంగా పూర్తి స్థాయిలో కూడా అనుకున్న దాంట్లో చేయగలుగుతారు అన్న దానికి మాత్రం ఒక తీసుకున్న తర్వాత దానికైతే డెసిషన్ తీసుకోబోతున్నారు. మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా విశాఖపట్నానికి, అదేవిధంగా వాల్తేర్ డివిజన్, ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా వాల్తేర్ డివిజన్ రైల్వే శాఖకు సంబంధించినంత వరకు ఇక్కడ భవన నిర్మాణం మొదలు పెట్టడంతోనే మొత్తం అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్.